హలో అండ్ వెల్కమ్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన సొంతం. ఇప్పుడు 30 ఏళ్ల పాటు ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. 91 సినిమా శేఖర్ సినిమాతో రాజశేఖర్ గారు మన ముందుకు రాబోతున్నారు. సో ఈ సినిమా మాలీవుడ్ జోసెఫ్కి రీమేక్. మరి ఇంతకీ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. రికవర్ అయిపోయారా? పూర్తిగా హ్యాపీగా నీట్గా ఉన్నారా? రికవర్ అయ్యి సినిమా కూడా కంప్లీట్ చేశాను. సార్ ఏంటి ఈ సినిమా రీమేక్ సినిమా అని తెలుస్తుంది, జోసెఫ్ సినిమా. సో ఎలా ఉండబోతుంది ఏంటి? మీరే చూస్తారు కదా. ఇట్స్ నాట్ అ రొటీన్ ఫిలిం, ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం ఫ్రమ్ ద రొటీన్. సో నేను గరుడవేగ తర్వాత కల్కి చేశాను. కల్కి తర్వాత ఇంకా ఏదైనా డిఫరెంట్గా చేయాలి అని వెతుకుతూ ఉన్నప్పుడు ఈ ఫిలిం జోసెఫ్ చూడడం జరిగింది. ఇది బాగుంటుంది, థర్డ్ ఫిల్మ్గా ఈ మధ్యన సక్సెస్ అయిన ఫిల్మ్స్ థర్డ్ ఫిల్మ్గా ఇది బాగుంటుంది అని అనుకుని సినిమా చేశాము. బట్ ఇది ఈ సినిమా మొదలు పెట్టే సమయంలో నేను కోవిడ్లో ఇది నాకు కోవిడ్ రావడం, చాలా సీరియస్ అవ్వడం, ఇదంతా జరిగి మళ్ళీ నేను ఏ పరిస్థితిలో ఉన్నానంటే సినిమానే ఇంకా చేయలేమో ఏమో. నేను అంటే చాలా సీరియస్గా బెడ్లో ఉన్నప్పుడు జీవితానికి ఇంకా పైగా నేను రికవర్ అవ్వను. సో ఆ రైట్స్ కూడా ఎవరికైనా అమ్మేయి, ఎవరైనా కావాలని అడిగితే ఇచ్చేయి అన్నట్టు చెప్తూ ఉన్నాను. తర్వాత దేవుడి దయ రికవర్ అయ్యి ఇప్పుడు సినిమా కూడా కంప్లీట్ చేసి మీ ముందు ఉన్నానంటే ఇట్స్ ఆల్ అందరి ప్రేయర్స్. సో ఇప్పుడు ఈ ప్రేయర్స్ లాగానే ఎలా నా కోసం ప్రేయర్ చేసి నన్ను బతికించారో అలాగే ఇప్పుడు సినిమా May 20th రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా బాగుంది అని విన్న తర్వాతే మీరు థియేటర్కి వెళ్ళి సినిమాని చూడాలి. అప్పుడే మా సినిమా ఇండస్ట్రీని బతికించే వాళ్ళు అవుతారు, మమ్మల్ని బతికించిన వాళ్ళు అవుతారు. ఇది ఎస్టేట్ చేయకుండా వెంటనే వెళ్ళండి సినిమా బాగుంది అని తెలిస్తే. ఇదే నా కోరిక. సార్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు మాట్లాడింది విన్నా. మీ సినిమా గురించి నాకు మీ కాన్ఫిడెన్స్ ఎంత కనబడుతుంది అంటే మీరు సినిమా ఫస్ట్ షో అయిపోయిన తర్వాత టాక్ చూసి మీరు వెళ్ళండి అనే నమ్మకంతో మీరు చెప్తారు. సో ఏంటి అంత నమ్మకం ఏం కలిగించింది? కథ లేకపోతే ఏంటి? ఈ కథ మేము చేసిన విధానం అండ్ మేము చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ ఇదంతానే అట్లా మాట్లాడించింది. ఓకే సార్. అంటే ఈ సినిమాలో ఒకటి నేను ఫస్ట్ డే షూటింగ్ నుంచి ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరు అక్కడ షూటింగ్ దగ్గర వచ్చి నాతో ఫోటో తీసుకున్న ప్రతి ఒక్కరు, సార్ మీ గెటప్ చాలా బాగుంది, మీ గెటప్ బాగుంది. నేనే చెప్పాలనుకున్నా అసలు ఎంత హ్యాండ్సమ్ ఉన్నారు ఆ లుక్ లో, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో. సో అది ప్రతి ఒక్కరు చెప్పారు అండ్ అందరికీ ఆ గెటప్ చాలా నచ్చింది. అది చాలా సూటబుల్గా అనిపించింది ఈ క్యారెక్టర్కి. సో అదే ఆ క్యారెక్టర్కి ఆ గెటప్తో ఆ సినిమా చేయడం అన్నది అంత కుదిరింది. సో కొన్ని సినిమాలకు అలా కుదురుతుంది, అది మంచి సక్సెస్ అవుతుంది. సో ఇది కూడా మంచి సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారు. నేను యాక్చువల్గా లుక్ చూడగానే ఏంటి ఇంత హ్యాండ్సమ్, ఆ స్మోక్ బైక్లో ఎట్లా వస్తే మీరు అర్జున్ రెడ్డి చూసారా? యాక్చువల్లీ అర్జున్ రెడ్డి చూసారా? దాంట్లో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అది ఇది ఆ బైక్ మీద రావడం అది చూసిన తర్వాత ఈ ఏజ్ లో కూడా మీరు ఆ బైక్ లో అట్లా వస్తూ స్మోక్ చేస్తూ వస్తుంటే అసలు అన్నట్టు అనిపించింది. అంత బాగుంది ఆ లుక్ మీది. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ సందీప్ వంకా గారు నా ఫిలిం ఓంకారం అన్న ఫిలిం, శేషు అన్న ఫిలిం, ఈ రెండే నాకు ఇన్స్పిరేషన్ అని అర్జున్ రెడ్డికి ఇన్స్పిరేషన్ అని చెప్పారు. సో అలాంటి క్యారెక్టర్ నేను ఓంకారం అండ్ శేషు ఫిలింలో ఉంటుంది. ఇందులో మీకు అది మళ్ళీ అనిపించింది యంగ్స్టర్స్ అందరికీ కూడా కనెక్ట్ అయ్యేలాగా. సో ఈ ఫిల్మే యంగ్స్టర్స్ నుంచి ఓల్డ్ పీపుల్ వరకు అందరూ చాలా ఇష్టపడతారు. లేడీస్
ఇంకా ఇష్టపడతారు. ఒక గోరింటాకుని ఇష్టపడినట్టు మా అన్నయ్య, మా ఆయన బంగారం, అక్క మొగుడు, సింహరాశి అలాంటి స్పెషల్ సినిమాగా ఇది కూడా అవుతుంది. కరెక్ట్. మాకు ఇంకా గుర్తు సార్, సింహరాశి ఆ సినిమా వస్తే ఫుల్ ఏడ్చేవాళ్ళం. చిన్నప్పుడు క్యారెక్టర్ వాళ్ళ మమ్మీ దూరం ఉండడం, దాంతో ప్రతి సినిమా కూడా అంతే కంటతడి పెట్టించే విధంగా మీ సినిమాలు ఉంటాయి, మంచి మెసేజ్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. ఇది కూడా అందరినీ ఏడిపిస్తుందా? మంచి థ్రిల్లర్ లాగా కనబడుతుంది కదండి సార్ ఇది. ఎస్, ఇమోషనల్, సెంటిమెంటల్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఇది మూడు మిక్స్ అయిన సినిమా సార్. అంటే ఆల్మోస్ట్ 2008 గోరింటాకు వాజ్ లాస్ట్ హిట్ మీది. తర్వాత మళ్ళీ చాలా గ్యాప్, ఒక 10 years గ్యాప్ వచ్చింది. తర్వాత మీరు లాస్ట్ ఫిల్మ్ గరుడ వేగాతో ఐఎమ్ బ్యాక్ అన్నట్టు ప్రూవ్ చేశారు. అంత మంచి హిట్ సినిమా, అందరిని ఎంటర్టైన్ చేసింది. సో ఆ తర్వాత కల్కిలో కూడా మీరు రోల్ డిఫరెంట్గా అనిపించింది. అంటే ఈ బ్యాక్ తర్వాత, ఆ గ్యాప్ తర్వాత మీ స్టోరీ సెలెక్షన్ కానీ మీ రోల్స్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా కనబడుతున్నాయి మాకు. ఏంటి, ఏం ఆలోచించారు, ఎట్లా చేంజ్? అంటే ఎప్పుడు ఒక డౌన్ఫాల్ వస్తుందో అప్పుడు మనం జాగ్రత్త పడతాం. కరెక్ట్. ఆ జాగ్రత్త పడేది మనం వదలకూడదు. ఆ జాగ్రత్త ప్రతి సినిమాలను మనం చూపించాలి. వదిలితే మనకే పెద్ద లాసే అని మొదలుపెట్టాను. సో గరుడ వేగ ఒక కైండ్, కల్కి ఒక కైండ్ అండ్ శేఖర్ అనదర్ కైండ్. సో ఇట్ విల్ బి కంటిన్యూడ్. there will be no full stop. ఉండదు కూడా మీ నుంచి అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. మీరు అన్నట్టుగానే పేరెంట్స్, మా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మేము కూడా అందరం కూడా మీ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళమే, అంతగానే ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న సినిమాలు ఇవి అందరివి కూడా. సో మీకు ఈ గరుడ వేగ మంచి కిక్నిచ్చిందా ఆ సక్సెస్? అంటే గ్యాప్ తర్వాత డెఫినెట్గా ఆ గరుడ వేగ వల్లనే ద యంగ్స్టర్స్ స్టార్టెడ్ వాచింగ్ అగైన్ మై ఫిలిం. సో ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా యంగ్స్టర్స్ గరుడవేగ గురించి, కల్కి గురించి చెప్తూ ఉంటారు. చాలామంది యంగ్స్టర్స్ మాట్లాడేప్పుడు మా మమ్మీ డాడీ మీ పెద్ద ఫ్యాన్ అండి అని చెప్తుంటారు. సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ మమ్మీ డాడీని సినిమా థియేటర్కి తీసుకెళ్ళి చూపించండి అని చెప్తూ ఉన్నా. ఎక్కడెక్కడ వీలవుతుందో చెప్తున్నాను. అంటే అప్పుడున్న జనరేషన్ అందరికి కూడా మిగిలిన హీరోలు మీరే సార్. సో డెఫినెట్గా వాళ్ళు వచ్చి చూస్తారు. ఇప్పుడు థియేటర్స్లో రన్ అయ్యే పీరియడ్ వచ్చి తక్కువ అయిపోయింది ప్రతి సినిమాకి. అందుకే అందరినీ ఎస్టేట్ చేయకుండా వెంటనే వచ్చి సినిమా చూసేయండి అని అడుగుతున్నా. సార్ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక సినిమా కథలు కానీ, ఆడియన్స్ చూసే విధానం కానీ, వాళ్ళు ఇష్టపడుతున్న కథలు కానీ డిఫరెంట్ అంటే చిన్న డైరెక్టర్లు రావడం, ప్రూవ్ చేసుకోవడం వాళ్ళ కంటెంట్తో మంచి మంచి కథలను ఇస్తూ వస్తున్నారు. మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఎక్కువ చూడటం, ఇవన్నీ కూడా. సో మీ ఆలోచన విధానం దీనికి తగ్గట్టుగా ఎట్లా మారుతూ వస్తుంది? నేను ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను సబ్జెక్టుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. నేను హీరో నేను కాదు, సబ్జెక్టే అని అంటుంటా. సో ఇప్పుడు ఈ శేఖర్ కూడా హీరో నేను కాదు, సబ్జెక్టే. కథ, దాని లైఫ్ ఇచ్చిన అనూప్, అన్నిటినీ చాలా సక్రమంగా తీసుకొచ్చిన జీవిత, డైరెక్టర్ జీవిత. సో ఇదన్నీ ఈ సినిమాకి అంటే ఏమనాలి, ఈ సినిమా మంచి సినిమాగా రావడానికి వీళ్ళందరూ ఉన్నారు. సో ఇలాంటి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేశారు. సరే, అంటే ఎట్లా స్టార్ట్ అయింది సార్ ఈ కథని? జోసెఫ్ అనే మళ్ళీ కథని తీసుకొని దీన్ని స్టార్ట్ చేయాలి, నేను చెయ్యాలి ఈ కథని అనేది మీకు ఎట్లా స్టార్ట్ అయింది? అదే ఆ సినిమా చూశాను. సినిమా ఈజ్ అ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ ఆ సబ్జెక్ట్ నాకు సూటబిలిటీ ఉంటుంది, బాగుంటుంది అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. నేను అదే ఫీల్ అయ్యాను. సరే ఇచ్చేసేద్దామని దాన్ని కొనుక్కోవడం జరిగింది. కానీ కొనుక్కున్న వరకే నా పాత్ర. తర్వాత నేను ఈ గెటప్ అనుకుని ఈ సినిమా చేయడం అది వేరు. కానీ ఆ రోజు ఎప్పుడు మేము సినిమాని కొనుక్కుని చేయాలనుకున్నామో ఆ రోజు నుంచి జీవిత ఫుల్గా దీన్ని తీసుకుని ఓన్ చేసుకుని ఈ ఇంటి పనులు, మమ్మల్ని చూసుకోవడం, దీంతోపాటు డైరెక్షన్ కూడా చేయడం, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. షీ హస్ డన్ అ గ్రేట్ జాబ్. అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది.
ఇలా వచ్చింది శేఖర్. సార్ అంటే జీవిత గారికి డైరెక్షన్ తీసుకోవాలి అని అది ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. చెప్పారా? బికాస్ రీమేక్కి షీల్ బి అందులో ఉన్న ఎసెన్స్ కానీ ఆ సోల్ కానీ పోకుండా షీ విల్ టేక్ కేర్. అందువల్ల మాకు హ్యాండీగా ఉన్న డైరెక్టర్ ఆవిడే. డైరెక్టర్ సో ఆవిడ చేయ నిజంగానే టఫ్ జాబ్ ఆవిడది, మిమ్మల్ని అందరినీ చూసుకోవడం, అందరినీ ఇది చేయడం నిజంగా చూసుకోవడం అంత కష్టం అంటుంది. అంటే ఆడవాళ్ళు అనగానే ఫ్యామిలీని చూసుకోవాలి, బయట వర్క్ని చూసుకోవాలి, ఇవన్నీ చేయాలి అన్నట్టుగా అన్నాను అంతే. సో సార్ మీరు ఇప్పటి వరకు ఎంతో మంది డైరెక్టర్స్తో డిఫరెంట్ టీమ్స్తో వీళ్ళందరితో వర్క్ చేశారు. జీవిత గారి డైరెక్షన్ మీకు ఎట్లా అనిపించింది? చాలా హోమ్లీగా అనిపించింది. ఇంట్లో అంటే ఏమాత్రం జీవిత కాకుండా ఏ డైరెక్టర్ అయినా నాకు చిన్న మోమాటం, చిన్న ఓ భయం ఉంటుంది. కానీ జీవిత దగ్గర అది కూడా లేదు. హ్యాపీగా అంటే ఫ్రీగా 100% ఫ్రీగా చేసుకోవడం కుదురుతుంది. దానివల్ల ఏంటంటే మన పర్ఫార్మెన్స్లో ఒక 1 or 2% మిగిలిన డైరెక్టర్ దగ్గర తగ్గిపోవచ్చు, కానీ జీవిత దగ్గర అది తగ్గిపోదు. సార్ ఇప్పటి వరకు చాలా సినిమాలని కథ అంటే మీరు కాదు కానీ రీమేక్ కథల్ని మంచి కథ ఉంటే అది రీమేక్లు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఏంటి సార్ ఒక రీమేక్ కథని తీసుకుని చేసుకోవడం, రీమేక్ మీద మీ ఒపీనియన్ ఏంటి, అభిప్రాయం ఏంటి? రీమేక్స్ సక్సెస్ఫుల్ రీమేక్ని చేసి తీసి చేయడం అన్నది చాలా తెలివైన పని ఎవరు చేసినా. దానివల్ల మనకి ఏం చేయబోతున్నామని తెలుస్తుంది. ఆర్టిస్ట్గా మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. మనకి దీనివల్ల రేపు బాగా చేయగలుగుతామా, బాగా చేయగలిగితే తప్పకుండా సక్సెస్ అనేది మళ్ళీ మనకు వస్తుంది. ఎందుకంటే టేస్ట్ అనేది సౌత్ అంతా ఒకేలాగానే ఉంటుంది, సౌత్ అని కాదు ఈవెన్ నార్త్ కూడా. సో అలాంటి టేస్ట్ ఉన్నప్పుడు ఒక లాంగ్వేజ్లో సక్సెస్ అయినప్పుడు మన లాంగ్వేజ్లో కూడా సక్సెస్ అవుతుంది అన్నది మనకు అర్థమైపోతుంది. అండ్ కాన్ఫిడెన్స్ అండ్ గ్యారంటీ అన్నీ. సార్ కరెక్టే. ఇక్కడ 2 ఒపీనియన్స్ ఉన్నాయి సార్. అంటే రీమేక్ అనగానే డెఫినెట్గా అది హిట్ అయిన సినిమానే మనం రీమేక్గా చూస్ చేసుకుంటాం కాబట్టి ఈజీ వే టు సక్సెస్ అనేది కొంతమంది అని అంటారు. కొంతమంది లేకపోతే అది రీమేక్లు ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, సరిగా చేయకపోవడం వల్లనే ఫెయిల్యూర్ అవ్వడం. దాంట్లో మనకు తగ్గట్టుకు అనవసరమైన మార్పులు చేర్పులు చేయడం వల్ల కూడా ఆ సోల్ మిస్ అయింది అని కూడా మాట్లాడేవి కొంతమంది. ఫెయిల్ అయిన సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం ఇంతకు ముందు వచ్చిన రీమేక్. సో ఇది ఈజీ కూడా కాదు. 2 విధాలు. శేషు అన్న ఫిల్మ్ నేను చేశాను రీమేక్. అందులో అప్పుడు విక్రమ్ చేసేటప్పుడు సినిమా వచ్చి ఆయన ఇమేజ్ లేని ఆర్టిస్ట్ అప్పుడు సేతు అని తమిళ్లో చేశారు ఆయన. ఆ సినిమాని కొని మేము శేషు అని తెలుగులో చేశాం. నేను ఇమేజ్ ఉన్న హీరో. సో ఇమేజ్ ఉన్న హీరోకి అది సూటబిలిటీ కాదు. బట్ అది ఆ క్యారెక్టర్ పైకి ఉన్న మోజు వల్ల మేము తీసి అలాగే చేయడం జరిగింది. నా శేషుని అట్లీస్ట్ క్లైమాక్స్ అయినా నా ఇమేజ్ తగ్గట్టు మార్చి ఉంటే పెద్ద హిట్ అయ్యింది అది. సో అలా కూడా మిస్ అవుతుంది. అలా మిస్ అవుతుంది. కొన్ని ఉన్నది కూడా చేయకుండా పోవడం వల్ల కూడా మిస్ అవుతుంది. మనం రీమేక్ ఉన్నాం, దీన్ని ఇంకా నేను ఇంకా బెటర్ చేస్తాను, మలయాళం కంటే లేకపోతే తమిళ కంటే తెలుగులో బెటర్ చేస్తామని కొందరు మార్చి ఉన్నది కూడా పోగొట్టిన ఉన్నాయి. చాలా సినిమాలు ఉన్నాయి సార్. సో అంటే ఇప్పుడు రీమేక్ల విషయంలో సార్ సక్సెస్ అయితే క్రెడిట్ అందరికీ ఇస్తారు. ఒకవేళ అది ఏదైనా తేడా కొడితే కనుక, ఫెయిల్ అయితే కనుక అది డైరెక్టర్గా ఈ చేంజెస్ వల్ల డైరెక్టర్కి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సో సరిగా డైరెక్టర్ హ్యాండిల్ చేయలేకపోతే మార్పులు చేయడం వల్ల ఇది జరిగింది అనేది మాట్లాడతారు. సో జీవిత గారు అంటే మీరు అన్నారు శేషు సినిమా ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే మేము ఇమేజ్ తగ్గట్టుగా చేయలేదు. సరే ఈ ఇమేజ్ గుర్తు పెట్టుకుని సబ్జెక్ట్ అయినా మనం యాసిటీస్ చేశాము, సబ్జెక్ట్ అయినా మార్చి ఉండాలి ఇమేజ్ తగ్గట్టుగా. అట్లీస్ట్ క్లైమాక్స్లో ఏమైపోయింది, అక్కడ హీరోయిన్ పోగొట్టుకుంటాడు, అదే స్ట్రీట్లో ఉన్న విల్లన్ని వెళ్ళి రివెంజ్ తీసుకోడు హీరో. హీరోయిన్ చనిపోతే ఆ హీరోయిన్ ఇంట్లో చేసి అక్కడ నుంచి వచ్చి మెంటల్ హాస్పిటల్ వ్యాన్లో ఎక్కి వెళ్ళిపోతాడు.
అదే స్ట్రీట్లో ఆ చివర్లో విల్లన్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేసి ఉంటాం. వీడు అక్కడ నుంచి వెళ్ళి విల్లన్ని చంపేసి వెళ్ళి మెంటల్ హాస్పిటల్ వ్యాన్లో ఎక్కింటే సినిమా సూపర్ హిట్. సో అలా కొన్ని కూడా మిస్ అవుతుంది అని చెప్పాను, అంతేగాని. అలా ఈ సినిమాలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఒక రీమేక్ ని పాడు చేయకుండా, లేకపోతే మళ్ళీ మేము యాసిటీస్ చేసాము, బట్ బెటర్గా చేసాము. ఇప్పుడు మలయాళం పేస్ కొంచెం స్లోగా ఉంటుంది, మన పేస్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో మన పేస్కి తగ్గట్టు చేసుకున్నాము. అందులో ఉన్న గుడ్ సోల్ను వదులుకోలేదు. అన్నీ ఆల్ ద గుడ్ థింగ్స్ వి రిటైన్డ్ అండ్ వీ హ్యావ్ డన్ ఇన్ అ బెటర్ వే. సార్ అంటే మీరన్నట్లు బెటర్ పేస్. మలయాళం అండ్ తమిళ్లో మీరన్నట్లు స్లో ఉంటాయి, నేటివిటీ చాలా రా ఉంటాయి వాళ్ళ దగ్గర సినిమాలు. మన దగ్గర కమర్షియల్ హడావిడి కూడా మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ హీరో దగ్గర నుంచి కానీ వీటన్ని. సో అలా ఏంటి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి? కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి అవసరం లేదు. అంటే అలా అలా చేస్తే మరి సినిమానే పాడైపోతుంది. సో ఉన్న సినిమాని కమర్షియల్, ఎక్కడ కొన్ని కమర్షియల్ థింగ్స్ కూడా ఉంటాయి, అది అలాగే చేసాం. సార్ అండ్ రియల్ లైఫ్ ఫాదర్ అండ్ యో క్యారెక్టర్ అని చెప్పి మీరు పోస్ట్ రిలీజ్ చేసినప్పుడే అది చెప్పారు. నిజంగా చాలా నీట్గా ఉంది. సో నిజంగానే ఒక ఫాదర్ అండ్ డాటర్ రోల్లో మీరిద్దరే కలిసి యాక్ట్ చేయడం, అది చూసే మాకు కూడా రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఆ అడ్వాంటేజ్ వస్తుందనే శివానీని కాస్ట్ చేశాము ఈ సినిమాలో. శివాని హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ ఇంతకుముందు చేసిన సినిమాలను మంచి పేరు తెచ్చుకుంది, అందరి దగ్గర తెచ్చుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ ఇద్దరు అమ్మాయిల్ని, శివాని శివాత్మిక ఇద్దరు అమ్మాయిల్ని మెచ్చుకుంటూ ఉంటారు. అది నాకు చాలా సంతోషం. ఇప్పుడు నాతోనే శేఖర్ సినిమాలో శివాని చేయడం జరిగింది. ఇది దీనివల్ల కూతురు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక 2 ఎక్స్ట్రా సీన్స్ చేయాల్సిన అవసరం లేవు. సో ఈజీగా రిజిస్టర్ అవుతుంది అండ్ సెంటిమెంట్ కూడా బాగా పండింది ఈ సినిమాలో. అది మీరు చూసేప్పుడు మీకు అర్థం అవుతుంది. సార్ అంటే ఏ పేరెంట్స్ కైనా పిల్లల సక్సెస్ ట్రూ సక్సెస్ అంటారు. మీరు ఎంత సక్సెస్ చూసారో మేము చూసాం అదంతా, కానీ మీ పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ సక్సెస్ ని చూడడమే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్. సో అద్భుతం సినిమా చూసాం, ఇంకొక సినిమా దొరసాని కూడా చూసాం. ఇద్దరు చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు, ఏదో హడావిడి లేకుండా జస్ట్ ఆ పాత్రకు తగ్గట్టుగా సింపుల్ గా యాక్ట్ చేశారు ఇద్దరు కూడా. అంటే మీరున్నారని చెప్పట్లేదు, అట్లా అనిపించింది. సో మీరు ఎంతో మందితో వర్క్ చేశారు, అప్కమింగ్ డైరెక్టర్స్ చూస్తున్నారు, యాక్టర్స్ చూస్తున్నారు, సినిమా చేంజెస్ ఇవన్నీ చూస్తున్నారు. ఒక ఫాదర్గా కాకుండా ఒక పెద్ద హీరోగా, ఇన్ని సినిమాలు చేసిన హీరోగా, ఇండస్ట్రీని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళగా మీ పిల్లల వర్క్ ఎట్లా అనిపించింది మీకు? అదే దే ఆర్ రియలీ టాలెంటెడ్ అండ్ వాస్ వెరీ హ్యాపీ విత్ దేర్ వర్క్ అండ్ వాళ్ళ అండర్స్టాండింగ్ టువర్డ్స్ యాక్టింగ్ ఇదంతా వెరీ గుడ్. వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. తప్పకుండా దే విల్ బీ సక్సెస్ఫుల్, ఎందుకంటే దే ఆర్ ఆన్ ద కరెక్ట్ ట్రాక్. సో ఆ ట్రాక్లో వెళ్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది. సార్ అంటే లాస్ట్ గరుడ వేగాకు ముందు చాలా గ్యాప్ పడింది. సో తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కలిగి కానీ, లేకపోతే ఇప్పుడు వస్తున్న శేఖర్ సినిమాతో ఎంటర్టైన్ చేస్తున్నారు వరుసగా. సో ఏంటి సార్ మల్టీ స్టారర్స్ కానీ, ఓటీటీలో ఇప్పుడు చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలని డిఫరెంట్ యాక్టర్స్ వచ్చి ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ బౌండరీస్ అన్ని అంటే తెలుగు లేదా తమిళం, హిందీ అనే వెర్షన్స్ అన్నీ జరిగిపోయి కూడా ఓటీటీలో మంచి సినిమాలను మనం చూస్తున్నాం. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సబ్జెక్ట్ ఈజ్ మై హీరో అని. ఓకే, అలాంటి సబ్జెక్టులే ఇప్పుడు ఈ సక్సెస్ అవుతుంది. మంచి సబ్జెక్టులు ఎన్నుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవుతూ ఉన్నారు. సో ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఇదే సక్సెస్ఫుల్ ఫార్ములా నన్ను అడిగితే. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ నేను డిఫరెంట్ ఫిల్మ్స్ ఎన్నుకుంటున్నా. నేను ఓటీటీలో కూడా కొన్ని ప్లాన్స్ చేస్తున్నాము. సో అన్ని ఫిల్మ్స్ చేయడం జరుగుతుంది. అండ్ మల్టీ స్టారర్ అన్నది తప్పకుండా మల్టీ స్టారర్ ఫిల్మ్స్ ఐ లవ్ టు డూ అండ్ ఐ విల్ బీ డూయింగ్. అది
సార్ ఎవరైనా ఇప్పుడున్న యంగ్ హీరోకి మీరు బ్రదర్గా చేయాలి, అన్నగా కనిపించాలి ఏదైనా పాత్రలో అని అంటే ఏ హీరోతో చేయడానికి ఇంట్రెస్ట్? ఏమి సబ్జెక్ట్ చెప్పండి. నన్నే చెప్పండి. యాక్చువల్గా మీరు ఏ టీంకైనా అడిషనల్ యాడ్ అవుతారు అది దాన్ని. అలా కాదు, ఎవరికైనా అన్నగా సూట్ అవుతాను. బట్ ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ అంటే చెప్పగలుగుతా ఏ హీరో బాగా ఉంటారని. ఇప్పుడు అదంతా అలా వెళ్ళడమే, అబ్బా మన సినిమాలో మనం కాన్సన్ట్రేట్ చేసుకోలేకపోతున్నాము, ఇంకొకరు మంచి కాన్సన్ట్రేట్ చేసే డైరెక్టర్స్, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళ సినిమాలు యాక్ట్ చేద్దాం అన్నది ఈజీ జాబ్. సార్ మీరు అంతకుముందు కూడా నేను మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూలో అప్పుడు కలిసాను. సో చాలా కూల్గా ఉంటారు, కామ్గా, కంపోజ్డ్గా, చాలా ప్రశాంతంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. బట్ మీరు ఏం చేసినా చేయకపోయినా కాంట్రవర్సీస్ అరౌండ్ తిరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది. ఏంటి అది అన్నోయింగ్లీ వస్తుంటాయా లేకపోతే ఎట్లా? అలా అన్నోయింగ్లీ ఎందుకు వస్తుంది, దేనికైనా రీజనింగ్ ఉంటుంది. చూస్తే మీరు ఒక్కొక్క దానికి ఎందువల్ల వచ్చింది అంటే దాని వెనక ఏదైనా రీజన్ ఉంటుంది తప్ప ఊరికే రాదు ఏది. అంతేనా సార్? చిరంజీవి గారితో కూడా వరుసగా కొన్ని కాంట్రవర్సీస్ వరుసగా వచ్చాయి, వాటికి కాంట్రవర్సీ అంటే మీరు ఒక్కొక్క ఇదిగా మీరు చూస్తే దాని వెనక దిస్ ఈస్ ద రీజన్, ఇట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ అండ్ ఇట్ ఎండెడ్ బికాస్ ఆఫ్ దిస్ అని మీకే అర్థమైపోతుంది అంతే. ఓకే. సో సార్ ఏంటి ఆ గొడవలు కానీ లేకపోతే అవన్నీ కూడా ఫుల్ స్టాప్ అయిపోయినట్లేనా? ఇప్పుడు కూల్ ఉందా ఎవ్రీథింగ్ ఎట్లా? ఎస్, ఎప్పుడు కూలే. కొన్ని నేను ఫ్రాంక్ మాట్లాడేస్తాను. అవును, కొంత అంత ఫ్రాంక్ అందరూ అవును, అందరూ అలా మాట్లాడరు. ఏదేది చెప్పాలో అది చెప్తారు, ఏదేది చెప్పకూడదో దాచేస్తారు. నేను కొన్ని విషయాలు నేను దాచకుండా ఉంటాను, దానివల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్స్ మై నేచర్. సార్ దాంట్లో నిజాలు తెలుసుకోకపోయినా కూడా, అంటే చూసేవాళ్ళు వినేవాళ్ళు నిజాలు తెలుసుకోకపోయినా కొంచెం నెగిటివిటీ అయితే యాడ్ అవుతుంది కదండి సార్? నిజాలు తెలిసిపోతుంది ఆడియన్స్కి. వాళ్ళే చూసి వాళ్ళు దే విల్ కమ్ టు జడ్జిమెంట్, వచ్చేస్తారు దీనివల్ల జరిగింది ఇది అని. దానివల్ల నష్టం ఏమి ఉండదు, నష్టం ఏం లేదు. నా విషయాల్లో అన్నీ ఓపెన్గా తెలిసింది. సార్ లాస్ట్ క్వశ్చన్, మొన్న లాస్ట్ టైం చెక్ బౌన్స్ కేసు మొత్తం మీడియాలో హడావిడైంది, అదేంటి సార్? కావాలని జరిగిందా, చేశారా, ఏంటి? అదంతా జీవితానే మాట్లాడింది కదా, జీవితాన్ని మాట్లాడతారు, ఒకరే కన్యూ చేస్తారు. అండ్ అదంతా నిజం కాదు, అంతవరకు నేను చెప్పగలుగుతాను. అన్ని అబద్ధాలు, అది ఏంటి ఏమని మీరు జీవితంతో మాట్లాడారు. ఓకే. సో థ్యాంక్ యూ సార్. ఈ సినిమా కూడా మంచి సినిమా, హిట్ అవ్వాలి. మళ్ళీ డెఫినెట్గా మీరు అన్నట్లుగానే పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇలాగే మంచి సినిమాలు, ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ వాచ్ శేఖర్ ఇన్ థియేటర్స్. Thank you.